దేవతా ఫిడేలు. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి సంగీతం అంటే చాలా సరదా. తనకు సంగీతం నేర్పడానికి గొప్ప గొప్ప విద్వాంసుల్ని పెద్ద పెద్ద జీతాల మీద ఏర్పాటు చేసుకున్నాడు. కానీ రాజుకి వారి వల్ల ఏమాత్రం సంగీతం అబ్బింది కాదు. ఒక విద్వాంసుడు కాదని మరొకరు, అతను కాదని మరొకరు, ఇలా రాజు నెల నెలకి సంగీత విద్వాంసుల్ని మార్చి చూస్తూనే ఉన్నాడు. కానీ పాపం ఒక్క ముక్కైన సంగీతం పట్టుబడలేదు. నోటితో పాడటం రాకపోతే పోయింది, కనీసం ఏ ఫిడేలో వేనో వాయించడం అన్నా వస్తుందేమోనని రాజు పేరుపడ్డ వాద్య సంగీత విద్వాంసుల్ని కూడా ఏర్పాటు చేయించి చూచాడు. కానీ వారి వల్ల ఏమీ కాకపోయేసరికి రాజుకి పెద్ద విచారం పట్టుకుంది. ఇంతమంది వచ్చి ప్రయత్నించినా నాకు ఒక్క ముక్కైనా సంగీతం పట్టుపడకపోవటం ఎంత చిన్నతనం! ఈ సంగతి ప్రజల చెవిన పడిందంటే నేను చాలా చులకనైపోతాను అని ఈ దిగులుతో రాజుకి సరిగ్గా అన్నం కూడా సహించకుండా పోయింది. ఎప్పుడు నాకు సంగీతం ఎలా వస్తుందా అని ఒకటే దిగులు. ఇలా ఉండగా ఒకరోజు రాత్రి రాజు కలలో ఒక దేవకన్య కనిపించి ఇలా చెప్పింది. రాజా, నీ మనసులో ఉన్న దిగులు ఏమిటో నాకు తెలుసు. నీ స్థితి చూస్తే నాకు చాలా జాలి వేసింది. నీకు సహాయం చేద్దామని నేను వచ్చాను. ఇదిగో ఈ ఫిడేల్ నీకు ఇస్తున్నాను. దీన్ని చేత పట్టుకొని తీగల మీద కమాను ఆడించితే చాలు. దీని నుంచి నీకు కమ్మటి సంగీతం వినిపిస్తుంది. నీవు ఎప్పుడు కోరితే అప్పుడు నీ ఇష్టం వచ్చినంతసేపు దీన్ని వాయించుకోవచ్చు. ఇందులో మరో విశేషం కూడా ఉంది. దీన్ని నువ్వు ఎవరి ఎదుట వాయిస్తావో వాళ్ళు పరవశమై నువ్వు కోరకుండానే నాట్యం చేస్తారు. నీవు ఫిడేలు వాయించడం ఆపితే గాని వాళ్ళు ఆడటం మానలేరు. కనుక నీ ఇష్టం వచ్చినప్పుడల్లా ఈ ఫిడేలు వాయించుకుంటూ హాయిగా ఉండు. ఇలా చెప్పి ఆ దేవకన్య ఫిడేల్ని రాజు పడుకున్న పక్క మీద పడేసి మాయమైంది. ఫిడేలు పడిన చప్పుడు విని రాజు త్రుళ్ళిపడి లేచాడు. పక్క మీద ఫిడేలు ఉంది. దాన్ని తీసి చూసి నిజంగా ఇది మోగుతుందా అనుకుంటూ వాయించబోయాడు. కమాను తీగలకు తగలగానే కమ్మటి సంగీతం వినిపించింది. రాజు తన చెవుల్ని తానే నమ్మలేకపోయాడు. అప్పటికి తన కలలో చూచింది నిజమేనని రాజు నిశ్చయించుకున్నాడు. కలలో దేవకనే చెప్పిన విషయాలన్నీ గుర్తుకు రాసాగాయి. దేవకనే చెప్పినట్లు ఫిడేలు వాయించితే అది విన్నవాళ్ళు నృత్యం చేసే మాట నిజమో కాదో పరీక్ష చేసి చూడాలనుకున్నాడు. వెంటనే నౌకరుని కేకవేశాడు. నౌకరు వచ్చి నిలబడగానే రాజు ఫిడేలు తీసి వాయించసాగాడు. వెంటనే నౌకరు నృత్యం చేయసాగాడు. రాజుకి ఎంతో ఆనందం కలిగింది. ఇంకా త్వరగా ఇంకా త్వరగా వాయించసాగాడు. నౌకరు కూడా త్వర త్వరగా నృత్యం చేస్తున్నాడు. చివరికి నౌకరుకు కాలు నొప్పి పుట్టినాయి. వాడు ఆడకుండా ఉందామని ఎంత ప్రయత్నించినా తన వల్ల కాకపోయేసరికి ఇదేదో మాయగా ఉంది మహారాజా, నేను ఆడలేకపోతున్నాను. పోనీ ఊరుకుందామంటే నా వల్ల కాకుండా ఉంది. ఎలాగైనా ఈ బాధ వదిలించండి, కాలు లాక్కుపోతున్నాయి అని గోలపెట్టాడు. రాజు ఫిడేలు వాయించడం ఆపాడు. నౌకరు కూడా టక్కున ఆడటం మానివేశాడు. ఇప్పుడు రాజుకి తన కలలో దేవకన్య కనిపించి చెప్పిందంతా నిజమేనని తేలిపోయింది. ఇక తనను చూసి ప్రజలు నవ్వుతారని తను భయపడవలసిన అవసరం లేదు. తెల్లవారింది. మామూలు ప్రకారం రాజు దర్బార్ జరుపుతూ జరుపుతూ తన ఫిడేల్ను వాయించసాగాడు. దర్బారులో ఉన్న మంత్రులు, సామంతులు, సైనాలు అంతా ఆడటం మొదలుపెట్టారు. తన ప్రజ్ఞంతా చూపాలని రాజు ఇంకా త్వరగా వాయించసాగాడు. వాళ్ళు ఇంకా త్వరగా ఆడుతున్నారు. ఇక చాలించండి మహారాజా, మా కాళ్ళు పీక్కుపోతున్నాయి అని అందరూ మొత్తుకునే వరకు రాజు వాయించడం ఆపలేదు. చివరికి ఎలాగైతేనే రాజు ఫిడేలు ఆపాడు. మంత్రుల వాళ్ళు ఆడటం మానేశారు. అంతటితో ఆ రాజు దర్బారు ముగిసింది. రాజు ఫిడేల్ను ఎప్పుడూ తన దగ్గర జాగ్రత్తగా ఉంచుకునేవాడు. నిద్రపోయేటప్పుడు కూడా పక్కలో పెట్టు పడుకునేవాడు. కనపడ్డ వాళ్ళందరి ఎదుట ఫిడేలు వాయించటం, వాళ్ళు ఆడటం, వాళ్ళ కాలు నొప్పులు పుట్టే వరకు వాయించి వాళ్ళ గోల పెడుతుంటే తను నవ్వటం రాజుకు ఒక ఆట అయిపోయింది. ఒక రోజున రాజు దర్బారులో ఉన్నాడు. ఫిడేలు పక్కనే ఉంది. దర్బారు ముగిసిన తర్వాత మామూలు ప్రకారం రాజు ఫిడేలు వాయించడానికి ఫిడేలు కోసం ప్రక్కన చూశాడు. అది అక్కడ లేదు. రాజు ఆశ్చర్యపోయాడు. ఏ దుర్మార్గుడు ఈ దొంగతనం చేసింది అంటూ కళ్ళెర చేశాడు. అప్పుడు దర్బారు మధ్య ఒక స్తంభం మీద ఒక కోతి ఫిడేలు పుచ్చుకు వాయిస్తూ కనిపించింది. కోతి వాయించసాగేసరికి రాజు ఆడసాగాడు. కానీ దర్బార్లో ఉన్న మిగతా వాళ్ళు మాత్రం ఆడటం లేదు. కోతి ఫిడేలు చాలా త్వర త్వరగా వాయించసాగింది. రాజు గోల పెడుతూ చిందులు తొక్కసాగాడు. ఆ విధంగా ఆడి ఆడి రాజు చివరికి అలిసి మూర్చపోయాడు. మంత్రులు వాళ్ళు రాజు చుట్టూ గుమ్మగూడి శేతోపచారాలు చేశారు. కొంతసేపటికి రాజుకు తెలివి వచ్చింది. కోతి కోసం చూశాడు. కానీ అక్కడ ఒక కోతికి బదులు ఒక దేవకన్య నిలిచి ఉంది. ఆమె చేతిలో ఫిడేలుంది. రాజు తెల్లబోతూ ఆమె వంక చూడసాగాడు. అలా చూస్తావేం రాజా, నీవేమీ కలగనటం లేదు. నీ దుర్బుద్ధికి తగిన ఫలం పొందావు అంతే అన్నది దేవకన్య. నేనేం తప్పు చేశాను అన్నాడు రాజు భయపడుతూ. ఇంకా ఏం చేయాలి, పాపం నవ్వుల పాలైపోతావు కదా అని నీకు నేను ఫిడేలు ఇస్తే అమాయకులందరినీ ఏడిపిస్తావా? వాళ్ళు ఎంత కష్టపడ్డారో నీకు ఇప్పటికైనా తెలిసిందా అంది దేవకన్య. తప్పు చేశాను, క్షమించు తల్లి. ఇక ముందు ఇలా చేయను.
ఫిడేల్ని తిరిగి ఇచ్చేయి అని ఎంతో దీనంగా అడిగాడు రాజు. దేవకన్యకు జాలి కలిగింది. ఫిడేల్ని రాజుకు అందించి ఆమె మాయమైంది. రాజు చాలా సంతోషించాడు. ఆనాటికిక దర్బార్ చాలించాడు. ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రాజు ఒంటరిగా కూర్చొని కొంచెం సేపు ఫిడేలు వాయించుకున్నాడు. ఆ రోజు మొదలు రాజు ఎవ్వరిని ఏడిపించకుండా తనకు కావాల్సినప్పుడు మాత్రమే ఫిడేలు వాయించుకుంటూ హాయిగా రాజ్యం చేస్తున్నాడు. ఇదండి ఇవాల్టి కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.